హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ అయితే అమ్మవారికి నైవేద్యం కిచిడి చేస్తున్నాను. కులకి మట్టికి ఇంట్లో కూడా కాబట్టి పిల్లలు దీక్షకి వెళ్ళారు బయట భిక్షకి. అండ్ నేను వచ్చేసి కిచిడి చేస్తున్నాను. 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, 1 నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. మేము అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ వాడము. అండ్ కొద్దిగా పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యం. ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాను నేను కిచిడి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. సూపర్ టేస్టీగా ఉంటుంది కిచిడి. కిచిడీలో ఎప్పుడైనా హాఫ్ లెమన్ వేసుకొని చాలా బాగుంటుంది. ఓకేనా? కొద్దిగా పచ్చిమిర్చి వేద్దాం ఫస్ట్. అండ్ ఆలు, కర్రీ లీవ్స్, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. తగినంత పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నా. సరిపడా ఉప్పు. ఒకసారి కలుపుదాం. ధనియా పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కిచిడి. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకున్నా నేను. ఇలా మంచిగా ఇలా ఆయిల్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బియ్యం, పప్పు 2 కలిపి పెట్టుకున్నాము. అది వేస్తాము. ఓకేనా? ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం. బియ్యం ఒకసారి కలిపి కొద్దిగా కిచిడి సాఫ్ట్ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. టేస్టీగా జ్యూసీగా బాగుంటుంది. దీంతో పెరుగు కూడా సూపర్ కాంబినేషన్. ఓకేనా? తగినంత వాటర్ వేసి ఒక 3 విజిల్. కిచిడి కాబట్టి నార్మల్ రైస్ అయితే 2 విజిల్స్ పెట్టండి. కిచిడి అయితే 3 పెట్టండి. ఇక్కడ నేను తగినంత వాటర్ వేసుకున్నా. కొద్దిగా నేను సాఫ్ట్గానే చేస్తాను కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నా. మీకు నార్మల్ రైస్ లెక్క కావాలనుకుంటే సేమ్ ఈక్వాలిటీగా వాటర్ వేసుకోండి. ఓకేనా? 3 విజిల్స్ పెట్టుకుంటున్నాను నేనైతే. ఓకే, రుచికరమైన కిచిడి రెడీ. అమ్మవారికి నైవేద్యం పెడదాం. ఇలా దీంతో పాటు కొద్దిగా పెరుగు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు బెల్లం కంపల్సరిగా పెట్టండి. బెల్లం తీపి అనేది ఉండాలి అమ్మవారి గిన్నెలో. అండ్ తులసి ఆకు కూడా ఉండాలి. నైవేద్యం అప్పుడే ఎక్కుతుందన్నమాట. నైవేద్యం పెట్టినాక అమ్మ సమర్పయామి అని పెట్టండి. ఓకేనా? ఇట్లా నేనైతే ఇవాళ మా దుర్గామాతకి కిచిడి నైవేద్యం పెడుతున్నాను. ఇక్కడ చూడండి, బంగారు తల్లి.